హై వ్యూవర్స్, నిన్న ఓ మిత్రుడు పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో. ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ తాగుతారు, అది ఓల్డ్. ఫ్రీగా ఇస్తే బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ళని కూడా తింటారు, ఇది న్యూ అని అన్నాడు. బట్ నేను అలా అనలేను. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని ఎవరు పెట్టరు. బర్డ్ ఫ్లూ వచ్చి కోళ్ళు చనిపోతే వాటిని కప్పెడుతున్నారు, బట్ రిమైనింగ్ వాటికి రావట్లేదు. రానటువంటి వాటిని అమ్ముతున్నారు, అయినా అది కొనేవాళ్ళు లేరు. దాంతో ఏం చేస్తారు, మంచి కోళ్ళని మంచి గుడ్లని తీసుకొచ్చి ఉడికి చక్కగా ఫ్రై చేసేసి ఫ్రీగానే పంచుతున్నారు. అవేర్నెస్ పర్పస్, ఏం కాదు అన్నట్టు. గతంలో మీకు బాగా గుర్తుంటే హైదరాబాద్లోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్, తలసాని శ్రీనివాసరావు వీళ్ళంతా కూడా ఈ బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతున్న మూమెంట్లోనే చికెన్ తిని గుడ్డు తిని అందరికి చూపించారు. ఏం కాదే బాబు, 70 డిగ్రీలు పైగా వేడి దగ్గర మనం కనుక వండితే బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి చచ్చిపోతాయి. ఫారిన్లో హాఫ్ బాయిల్డ్ తింటారు, మన కాదు కదా, సో భయాలు వద్దని అన్నారు. నేను కూడా డే 1 నుంచి అదే చెప్తున్నాను. కానీ భయాలు ఉన్న వాళ్ళు ఓకే తినొద్దు, వదిలేసాడు. కానీ ఉచితంగా ఇస్తేనే తింటామని ఎవరైతే ఆలోచిస్తున్నారు, కొంచెం ఆలోచించండి. ఈరోజు మార్కెట్లో ఎంత స్కిన్లెస్ వచ్చేసి 150 దొరుకుతుంది కోడి, స్కిన్ వచ్చేసి 130. సరే స్కిన్ వద్దు, స్కిన్లెస్ తిందాం. ఆ మెడ భాగం అండ్ బాటమ్ గుడ్డు పెట్టే స్పేస్ ఉంటుంది, అది వద్దు. అండ్ ఊపిరితిత్తుల జోలికి అసలు పోవద్దు. రిమైనింగ్ ఫ్రెష్ ఏదైతే హ్యాపీగా తినేసేయండి. తక్కువ రేటుగా వస్తుంది, చక్కగా నీట్గా ఫ్రై చేసుకుంటారా, వండుకుంటారా, చక్కగా వండుకుంటూ తినండి. అంతేగాని ఉచితంగా ఇస్తేనే మేము తింటాం. బర్డ్ ఫ్లూ అంటే అమ్మ బాబోయ్ కోడి జోలికి వద్దు. అరే రేటు తగ్గిందిరా, రేటు తగ్గినా సరే వద్దు. అరే ఉచితంగా ఇస్తున్నారా, పద తిందాం. అదేంట్రా బర్డ్ ఫ్లూ అన్నావు, రేట్ ఎక్కువ అన్నావు, బర్డ్ ఫ్లూ అన్నావు అండ్ రేటు తగ్గినా వద్దన్నావు, మరి ఇప్పుడు ఏంటంటే ఉచితంగా ఇస్తున్నారా హే అని వస్తున్నావంటే కాదురా. బర్డ్ ఫ్లూ అన్నది వచ్చిన వాటిని కప్పెడుతున్నారు, ఏటికైతే రాలేదో వాటిని అమ్ముతున్నారు. అండ్ అవేర్నెస్ కోసం వాళ్ళు చక్కగా నీట్గా వండి పెడుతున్నారు. అది మన సద్వినియోగం చేస్తున్నాం. పద మరి రేటు తక్కువ ఉంది, కొన్ని రేటు వద్దన్నా, అదే ఇదే రూపాయన ఎందుకు ఖర్చు పెట్టాలరా అని చెప్పేసి కొంతమంది మారుతూ ఉన్నారు, అలా ఆలోచిస్తూ ఉన్నారు. నేను చెప్పింది మీకు అర్థమైందా? మనస్ఫూర్తిగా మీ జేబులో రూపాయి ఖర్చు పెట్టి సంతోషంగా చికెను గుడ్లు చక్కగా తీసుకొని బాగా ఉడికి హ్యాపీగా తినండి. వాడు ఉచితంగా ఇస్తేనే తింటాం అన్నట్టుగా అనుకొని ఎగబడితే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. మూర్ఖు లేదు, ఏం లేదు, వాడు ఫ్రీగా ఇస్తాడు, చక్కగా వండాడు, జేబులో రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాడు, అందుకే తింటున్నాం అంటారా? అప్పుడు మీరు ఆలోచించుకోండి. ఆ క్యూలేంటి, ఆ ఎగబడతాం ఏంటి, బస్సులు దిగి బండ్లు లాక్కొని ఇంకెన్నాళ్ళు ఇక్కడ ఉచితాలకు మీరు అలవాటు పడతారు, ఇంకెన్నాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ కాదండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి. అండ్ మార్కెట్లో అయితే చక్కగా మీరుగానే కోడిని కోసి పెడతారు. అండ్ మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి చోట చక్కగా కొనుక్కొని చక్కగా ఇంటి తెచ్చి వండుకొని తినండి. భయం వద్దు. మాకు భయం ఉందంటే ఒక తినొద్దు, వదిలేయండి. భయం లేదు, ఉచితంగా ఇస్తే తింటాం అన్నట్టు మీరు కనుక ఉంటే మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకోండి. అంతే, నేనేం చెప్పలేను ఇంకా.